రామరాజ్యం అంటే ఎలా ఉంటుందంటే మన ప్రభుత్వం వచ్చిందని రామరాజ్యం ఉంటుంది. ఇలాంటి మాటలు అతని నోట్లోంచి రాకూడని మాటలు అవన్నీ. కోటితో పోయేదాన్ని గొడవల దాకా తెచ్చుకున్నాడు. నేలను పోయేది నెత్తికి బాగుకున్నాడు. అతను పడుకున్న గుర్రాలను లేపి తన్నించుకున్నాడు. ఈ 3 కరెక్ట్గా యాప్ట్ అతనికి. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడిసిమల శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, సీదిరి అప్పలరాజు వైసీపీ ముఖ్య నేత, మాజీ మంత్రి. తాజాగా ఆయన కుమారుడు యాక్సిడెంటల్గా బైక్ ఢీకొట్టి ఒక వ్యక్తి చావుకు కారణమయ్యాడు. అయితే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి స్పందన పలు విమర్శలకు దారితీసింది. అయితే ఆయన నేరాన్ని కప్పిపుచ్చడానికి సీదిరి అప్పలరాజు ఆయన కుమారుని తప్పించే క్రమంలో వేరే వ్యక్తి మీద ఆ నేరాన్ని మోపే ప్రయత్నం చేయడం, వీటన్నిటి పర్యవసానం ఆయన మీద కేసు పెట్టారు, అరెస్ట్ కూడా చేశారు. ఆ అరెస్టును ఖండిస్తూ ఇది అన్యాయం, అక్రమం, రాజకీయ కక్ష సాధింపు చేస్తున్నారు, చిన్నపిల్లాడు 18 సంవత్సరాల పిల్లాడు అంటూ ట్విట్టర్లో ఈరోజు కూడా ఎక్స్లో అదే మాట అన్నాడు. కానీ విచిత్రం ఏంటంటే సార్, యాదవ్ సామాజిక వర్గానికి బ్రాండ్ అంబాసిడర్గా యాదవుల కోసం నేను ఉన్నానని చెప్పే రామచంద్ర యాదవ్ పీసీవై పార్టీ ఆయన కనీసం స్పందించలేదు. ఆ నేతలు కూడా అనిల్ కుమార్ యాదవ్ కానీ ఇలాంటి వాళ్ళు కూడా స్పందించలేదు. సో ఈ వాళ్ళని అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఆయన చెప్పాలనుకుంది చెప్తాడండి. అది సంబద్ధమా అసంబద్ధమా అంటే అప్సైడా లేకపోతే జెన్యూనా అనేది ఆలోచించడం. ఆయన ఏం చెప్పాలనుకున్నా చెప్పేస్తాడు. ఎందుకంటే మొన్న మధ్య నేను ఆయన మాట్లాడుతున్నప్పుడు చూసాను. నేను న్యాయాన్ని ధర్మాన్ని పాతిపెట్టేస్తున్నారు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. రామరాజ్యం అంటే ఎలా ఉంటుందంటే మన ప్రభుత్వం వచ్చిందని రామరాజ్యం ఉంటుంది. ఇలాంటి మాటలు అతని నోట్లోంచి రాకూడని మాటలు అవన్నీ. హే రామ్ అని కూడా అన్నారు. హే రామ్ అని ఇలాంటి మాటలు మనం అతని నోట్లోంచి వస్తే ఆ మాటలకున్న వాల్యూ పోద్ది అనమాట. స్క్రిప్ట్ ప్రకారమే ఆయన మాట్లాడుతారు. ఏముంది, ఆ స్క్రిప్ట్ ఇచ్చి కూడా అంతకన్నా బుర్రతో కూళ్ళు ఉంటారు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాయంటే మనం ఇతను అనుకోవడంతో పాటు స్క్రిప్ట్ ఇచ్చేవాడు కూడా బుర్రతో కావాలని ఉద్దేశపూర్వకంగా యూట్యూబ్ బ్రోటస్ అన్నట్టు వెనకాల నుంచి ఆడడం వెండిపోటు పడుతున్నాడేమో చూసుకోవాలి. అతను చాలా విషయాల్లో ఇతను ఊరందరూ ఒక దారికి వెళ్తే ఇతను ఇంకో దారిని ఎంచుకుంటున్నాడు. ఇది ఆ దారి ఏదన్నా మంచిదై ఉండి విప్లవాత్మకమైనది ఉండి అభ్యుదయం వైపు ఉంటే సాధారణంగా కొన్ని సంప్రదాయాలకి వ్యతిరేకంగా అభ్యుదయంగా కొంతమంది గొంతిప్పుతారు, నిరసన వ్యక్తం చేస్తారు, ఉద్యమం చేస్తారు. వాళ్ళు చరిత్రలో నిలబడతారు. అంతేగాని సమాజ హానికరమైన వ్యవహారాల్లో నువ్వు యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి మద్దతుగా నిలబడితే, నేరస్తులకు మద్దతుగా నిలబడితే కనుక డెఫినెట్గా నువ్వు వాళ్ళకన్నా నేరస్తుడు అవుతావు. సమాజం నుండి చిత్రించుకుంటుంది. ఇది జరుగుతుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో. ఇక్కడ సీదిరి అప్పలరాజు గారు వాళ్ళ అబ్బాయి గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అక్కడ గోటితో పోయేదాన్ని గొడవల దాకా తెచ్చుకున్నాడు. నేలను పోయేది నెత్తికి బాగుకున్నాడు. అతను పడుకున్న గుర్రాలను లేపి తన్నించుకున్నాడు. ఈ 3 కరెక్ట్గా యాప్ట్ అతనికి. అతను ఏంటంటే ఆ కొడుకుని అందంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి చెప్పేస్తే అక్కడ చెప్పేస్తే ఇమీడియట్గా వాళ్ళకి బెయిల్ ఇస్తారు. అతను ట్రీట్మెంట్ చేయించుకుంటాడు. కోర్టులో ఏం జరుగుతుందో చూసుకుంటారు. సింపుల్గా అయిపోయేది. చేసిన తప్పు ఏంటంటే అక్కడ యాక్సిడెంట్ అయ్యి విక్టిమ్ ఎవరైతే ఉన్నారో బాధితుడు, అతను యాక్సిడెంట్ అయిన వెంటనే ఇమీడియట్గా వైద్య సహాయానికి అందించుంటే బతుకునేమో. అది జరగల. అతను చనిపోయాడు. అతను చాలా పూర్ ఫ్యామిలీ. అతను తల్లి, భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. అతను బతుకు తెరువు కోసం గొర్రెలు పెంచుకుంటున్నాడు. అదే ఆధారం అతనికి అది తప్ప వేరే దారి లేదు. ఇతనే ఆ కుటుంబానికి ఆధారం. ఇలాంటి పరిస్థితుల్లో అతని పట్ల ఒకళ్ళంటే ఒకళ్ళు సానుభూతి చూపించలేదు వైసీపీకి సంబంధించిన వాళ్ళు. ప్రభుత్వమే అతనికి మంత్రి పార్థసారథి గారు వైద్య సహాయం అందించాడు. ప్రభుత్వం కూడా వాళ్ళకి సహాయం అందిస్తుంది. 5 లక్షల రూపాయలు సహాయం. అక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే కూడా వాళ్ళకి అండగా నిలబడుతున్నారు. వాళ్ళు యోగక్షేమాలు వాళ్ళు చూసుకుంటున్నారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ సీదిరి అప్పలరాజు కూడా వాళ్ళ యోగక్షేమాలు చూడాలి. అక్కడ ఈ కేసు ఇంతవరకు తెచ్చుకోకుండా అతను ఆ కొడుకుని సరెండర్ చేసి ఇమీడియట్గా బెయిల్ ఇస్తారు. అతను వైద్యం చేయించుకొచ్చి కూర్చుంటే కోర్టులో నడుస్తుంది. ఇది పెద్ద సమస్య కాదు. అది చాలా దూది పింజిలా తేలిపోయేంత కేసు ఇది. ఎందుకంటే ప్రమాదం జరిగింది అక్కడ. అతను ఉద్దేశపూర్వకంగా చేయలేదు అవడం. ఇతను అక్కడ నేరం చేసి కొడుకు స్థానంలో ఇంకొకరిని ప్రవేశపెట్టి ఇంకొకరిని బలి ఇవ్వడానికి ట్రై చేసి, అలాగే కొడుకుని అక్కడి నుంచి అప్స్కాండ్ చేయడానికి ప్రయత్నం చేసి ఇలాంటి నేరాలన్నీ అతను చేశాడు. చేసిన తర్వాత డెఫినెట్గా అతను ఎన్నాళ్ళు అరెస్ట్ అవ్వకుండా ఆగటాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఎన్నాళ్ళు ఎందుకు పట్టింది అక్కడ పోలీసులు? కాబట్టి ఎన్నాళ్ళు పట్టింది కాబట్టి వీఆర్లో పోయారు. ఇక్కడ కుమ్మక్కయ్యారు కాబట్టి అక్కడ ఉన్న పోలీసులు కొంతమంది సీఐతో సహా వీఆర్లో పోయారు. ఏమంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అరిచి పెడబొబ్బలు పెట్టి గగ్గోలు పెట్టి గోల పెట్టాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం వాళ్ళ కూటమిలో ఉన్న నాయకుల కంటే కూడా మిమ్మల్ని చాలా భద్రంగాను సేఫ్గాను చూసుకుంటున్నారు. సార్, ఆయన మంచి డాక్టరు, బీసీ నాయకుడు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అసందర్భ ప్రేలాపనలో పేలుతున్నారని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆయన మంచి డాక్టర్ కాదని ఎవరం లేదు.
బీసీ నాయకుడు చనిపోయింది కూడా బీసీయే కదా, ఎందుకని మళ్ళా అసలు మనం అతను ఆ పనికిమాలిన మాటలు మాట్లాడినా మనం కూడా మాట్లాడకూడదు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే నేరం జరిగిందా లేదా, నేరం చేసినోడు ఎవడైతే ఏంటి, దానికి నేరం సామాజిక వర్గం సంబంధం లేదు కదా, కులాల పరంగా మినహాయింపు ఏమి ఉండదు కదా. ఆయన కోట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన కోట్ చేస్తాడు, బుర్ర లేదు, బుద్ధి లేదు, విద్య లేదు, వివేకం లేదు, విషయ పరిజ్ఞానం లేదు అతనికి, కాబట్టి మాట్లాడతాడు. అతను ఎంత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అయినా, ప్రజెంట్ ఎమ్మెల్యే అయినా, అతను మాట్లాడే తీరు, నడక, నడవడిక, నడతను బట్టే మనం అతనికి ఇచ్చే గౌరవం ఉంటుంది. అర్థమైందండి? అతనికి వాల్యూ ఇవ్వాలన్నా, మాటలకు బరువు ఉండాలి, సాంద్రత ఉండాలంటే అతను మాట్లాడేదానికి, అతను మాట్లాడే మాటల్లో విషయం ఉండాలి. ఇలా అడ్డగోలుగా మాట్లాడి ప్రతి దాంట్లో కులం 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 అని చచ్చిపోతున్నారు వాళ్ళంతా. కులమే వాళ్ళని కప్పెట్టేస్తుంది ఎప్పటికప్పుడు. అర్థమైందండి? ఆల్రెడీ కప్పెట్టేసింది. ఏదో కులం మీద పడి ఏడ్చారు, అందరూ తిరగబడి మరతెట్టేశారు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ ఇలాంటి కులాల మధ్య చిచ్చు పెట్టాలని ట్రై చేస్తున్నాడు. అందరూ చీ అని ఆవగించుకుంటున్నారు. నువ్వు ఎప్పుడైనా సరే ఒక కులాన్ని భుజాన్ని వేసుకుంటే రెండో కులం దూరం అవుద్ది కదా నీకు. ఆ మాత్రం బుర్ర బుద్ధి లేకుండా న్యాయం వైపు నుండి ఇద్దరు బీసీలే. అంతకుముందు ఎవరో కాపుల గురించి మాట్లాడి రెండు వైపులో కాపులే ఉన్నారు. ఇలాంటి మాటలన్నీ చీయండ్ర బూమరంగా అవ్వట్లేదు. అతను ఆ పార్టీని సర్వనాశించి వాళ్ళు తెలుసుకోవాలి నాయకులు. ఇవన్నీ చూస్తా కళ్ళారా చూస్తా ధర్మాన ప్రసాదరావు గారు లాంటి సీనియర్ నాయకుడు కూడా అయ్యో పాపం అమాయకుడు కులం అని మాట్లాడుతున్నాడు. అతనికి ఏం రోగం వచ్చిందో అర్థం అవట్లా. రామచంద్ర యాదవ్ కూడా మౌనవ్రతం ఎందుకు? ఇప్పుడు రామచంద్ర యాదవ్ గురించి మీరు పదే పదే అనవసరంగా పెద్దోళ్ళు చేయకండి. నోట్లోంచి మాట్లాడండి. అర్థమైందా? అటు వాళ్ళు 1,00,000 మంది ఉంటారు. అంటే ఒక రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు 1,00,000 మంది ఉంటారు ఆంధ్రప్రదేశ్లో. ఏదో రకంగా ఇప్పుడు ఆ మధ్యన ఒక 25 ఏళ్ల క్రితం హైదరాబాద్ గోడల మీద సుంకవల్లి అని కనపడేది. ఎక్కడికి వెళ్ళినా సుంకవల్లి 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 సుంకవల్లి. కొన్నాళ్ళు పోయింది, అది ఎవడి సుంకవల్లి అనుకుంటారు కదా. అలా పాపులర్ అవడం చీప్ ట్రిక్స్ ఇవన్నీ. ఇతను కూడా అదే చీప్ ట్రిక్స్. ఎన్టీ రామారావు గారి బొమ్మ గురించి మాట్లాడితే, నా బొమ్మ గురించి నీ బొమ్మ గురించి మాట్లాడితే ఎవడ పట్టించుకోడు కదా. అలాగే ఎన్టీ రామారావు గారు లాంటి ఒక పర్సనాలిటీ గురించి మాట్లాడితే ఎవరు ఈడు ఏంటి అని అడుగుతారు. ఇప్పుడు అతని బొమ్మ తేలిపోయిందా? ఇక్కడ అయిపోయిందా? అతని కథ ముగిసినట్టే. అర్థమైందా? అంచేత మనం ఎక్కువ పదే పదే ప్రస్తావించి వాళ్ళు పెద్దవాళ్ళు చేయకూడదు. అర్థమైందండి? అలాంటి 1,00,000 మంది ఉంటారు. కరెక్ట్గా 1,00,000 మంది ఉంటారు ఆంధ్రప్రదేశ్లో. ఏదో రకంగా అడ్డదారిలోనూ కులాన్ని అడ్డం పెట్టుకున్నాం, మతాన్ని అడ్డం పెట్టుకున్నాం, వర్గాలను అడ్డం పెట్టుకున్నాం, ఏదో రకంగా పైకి రావాలి, చేతిలో 4 రూపాయలు ఏదో రూపంలో వచ్చిన రూపాయలు 4 వెదజల్లి డబ్బుతో అవుద్ది అనుకుంటారో అవ్వదు. సార్, జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబానికి కనీసం ఇప్పటికి ఇన్ని విమర్శలు వస్తున్నప్పటికీ కూడా మీలాంటి సామాజిక విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు అసలు వాస్తవాలను ఇంత అరటిగా ఒలిసి పెట్టినట్టుగా చెప్తా ఉన్నా కానీ జనం కోసమైనా ఎందుకు కనీసం సానుభూతి ప్రకటించలేదు, మాట ద్వారా కానీ లేకపోతే భౌతికం కలిసి కానీ. పైగా కనీసం ₹1 కూడా సహాయం చేయలేదు సీదిరి అప్పలరాజు కానీ లేకపోతే ఈ పార్టీ వైపు నుంచి కానీ ఎవరు కూడా. మరి రౌడీ షీటర్ సాయితేజ్కి ₹20 లక్షల చెక్ రాసిచ్చారు. మరి ఒక అమాయకమైనటువంటి గొర్రెల మీదనే ఆధారపడి బతుకుతున్న వ్యక్తి మీద ఇంత వివక్ష ఏంటి? ఎవడని చెప్పినా దున్నపోతు మీద వాన కురుస్తుంది అనుకోండి. దున్నపోతు నీడకెళ్తాను ట్రై చేయదు, తోకతోటి ఈగలను తోలుకుంటుంది. మీద వాళ్ళతో ఈగలను తోలుకుంటుంది తప్ప వర్షం పడుతుంది మన నీడకి వెళ్దామని అనుకోదు. ఆ విచక్షణ ఉండదు. అందుకనే దున్నపోతు మీద వాన కురిసినట్టు అంటారు. ఇటువంటి వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఎవరు ఎంత హితవు చెప్పినా, ఇప్పుడు వినదగుని ఎవరు చెప్పిన అంటారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే, తివిరి ఇసుము నుంచి తైలంబు తీయవచ్చు, చేరి మూర్ఖుడి మనసు రంజింపచేరు, అంటే తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, కోరి మృగతృష్ణ దవిలి తీర్చుకోవచ్చు, అంటే దాహం తీర్చుకోవచ్చు. ఎడారిలో ఉన్న మృగతృష్ణ అంటే దాని నుంచి దాహం తీర్చుకోవచ్చు. అక్కడ ఏం ఉండదు, అయినా సరే ఉన్నట్టు అనిపిస్తుంది, దాంట్లోంచి కూడా దాహం తీర్చుకోవచ్చు. కానీ మూర్ఖులు మనసు రంజింప చేయజాలమంటారు అతను అలాంటి ఇతను. కాబట్టి ఇతనికి ఎవడన్నా చెప్పడం వేస్ట్. అయినా సరే మనం చెప్తూ ఉంటాం, మనకి కాలక్షేపం అవ్వాలి కదా, ఏం ఊసిపోవట్లేదు కదా అని చేత మనం చెప్తూ ఉంటాం. సమాజ హితం కోసమే కదా సార్. నీకు సమాజ హితం కోసం నువ్వైనా నేనైనా అతను అలాగే ఉండాలని కోరుకోవాలి. అతనికి అవక్కలు మంచివాడు అయిపోయాడు, ఇంక మళ్ళీ ఆడు అధికారంలోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ ముసుగు తీసేస్తాడు. అర్థమైందా? ఈ ప్రభుత్వం కూడా అదే కోరుకుంటుంది. నువ్వు అలా 15 ఏళ్ళకి ఒకసారి రారా బాబు, మాకు నువ్వే శ్రీరామ రక్ష అనుకుంటున్నారు వాళ్ళు. ఇది వాస్తవం. కాబట్టి అతని నుంచి మార్పును కానీ, అతని నుంచి మంచి మాటలు కానీ, సమాజ హితం కోసే ఉద్దేశం కానీ, రాష్ట్రంలో అభివృద్ధి కానీ, రాష్ట్రానికి రాజధాని ఒక గర్వకారణం, ఒక ఎమోషన్ కానీ ఇలాంటివి ఏమి ఆశించొద్దు. ప్రజల నుంచి మాత్రం కోరుకుంటాడు అతను సానుభూతి, ఎమోషను. అందుకని గులకరాళ్ళు, కోడికత్తులు, మా చచ్చిపోడు బాబు, మా బాబాయ్ చచ్చిపోడు బాబు, ఇలాంటివన్నీ అతను కోరుకుంటాడు తప్ప అతనికి ఏమి ఉండవు. అతని నుంచి మీరు ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. థ్యాంక్ యూ సార్.